అయ్యప్ప పుష్పాభిషేకం అత్యంత అందమైన హిందూ ఆచారం. ఇందులో అయ్యప్ప స్వామి విగ్రహంపై విరివిగా తాజా పుష్పాలను సమర్పించడం ద్వారా భక్తులు తమ లోతైన భక్తిని, శుద్ధీకరణ భావనను, కోరికల నెరవేర్పు ఆకాంక్షను వ్యక్తపరుస్తారు. న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ రఘు శంకరమంచి శర్మ గారి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువును తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషలతో ఆలయ పరిసరాల చుట్టూ పల్లకీ ఊరేగింపుగా అత్యంత ఘనంగా నిర్వహించారు. పల్లకి ఊరేగింపు అనంతరం అయ్యప్ప భజనలు వివిధ భాషల్లో ఆలపించబడ్డాయి. అనంతరం 41 కిలోల పుష్పాలతో స్వామి అయ్యప్పకు పుష్పాభిషేకం నిర్వహించారు. చివరగా శ్రీ రఘు శంకరమంచి గారు తమ అపారమైన భక్తి, అంకిత భావంతో అన్ని ఆచారాలను ఇంత విశిష్టంగా నిర్వహించిన విధానానికి ప్రశంసలు పదాలలో వ్యక్తీకరించలేనివి. సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. అభివృద్ధ్యర్థం ధనగనగ వస్తువాహన సముచ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి. ఈ కార్యక్రమం భక్తుల దైవానుగ్రహంతో నిండిన ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించింది. తపస్సు, భక్తి భావనతో పుష్పాలను స్వామివారికి సమర్పించిన ఈ మహోత్సవం భక్తుల హృదయాలను పరవశింపజేసింది. ఈ సందర్భంగా రఘు శంకరమంచి శర్మ గారు, స్పాన్సర్లు, భక్తులు, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరెవరైతే స్వాములు కానీ దాతలు కానీ పార్టిసిపేట్ చేశారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా స్వామి శరణం.
సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. అభివృద్ధ్యర్థం ధనగనగ వస్తువాహన సముచ్చర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం. Silence, please.
ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. సాయిదత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయంలో మన అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు. నవంబర్ 16th నుంచి జనవరి 14th వరకు కూడా ఎంతోమంది అయ్యప్ప స్వాములు మాలలు వేసుకోవడం, 41 days 21 days మాలాధరణ దీక్ష చేయటం. అవకాశం ఉన్న వాళ్ళు ఇండియా వెళ్తుంటారు, అవకాశం లేని వాళ్ళు మనందరం కూడా ఎప్పుడు మన గత 11 సంవత్సరాల నుంచి కూడా మేరీల్యాండ్ శివవిష్ణు న్యూజెర్సీ శివవిష్ణు దేవాలయం నుంచి మేరీల్యాండ్ శివవిష్ణు దేవాలయానికి యాత్రగా బస్సుల్లో బయలుదేరి వెళ్తూ ఉంటాం. అది మన ఆనవాయితీ. ఈ సంవత్సరం నవంబర్ 16th ముందుగానే దసరాలు అయిపోగానే కార్తీక మాసంలో ఒక ఆల్మోస్ట్ 18 మంది అయ్యప్పలు మాల వేసుకొని, నేను కూడా మాల వేసుకొని అందరం 41 days దీక్ష చేసి ఈసారి శబరిమల వెళ్ళాం. లాస్ట్ 3 years నుంచి కూడా శబరిమల వెళ్తూనే ఉన్నాం. శబరిమల వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకొని పంబ నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ మటుకు నవంబర్ 16th నుంచి మండల పూజ ఇవన్నీ ప్రారంభమైనాయి. ఎప్పుడైతే మండల పూజ ప్రారంభమవుతుందో ప్రతిరోజు ఈవినింగ్ కూడా నైట్ స్వామివారికి అయ్యప్ప స్వామి పూజ, ఈ పడి హారతి ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు అయ్యప్పలు ఎంతమంది ఉన్నా కూడా మన దేవాలయంలోనే భిక్ష ఏర్పాటు చేస్తాం. 50 మంది 40 మంది 100 మంది ఎంతమంది వచ్చినా కూడా తప్పకుండా మన దేవాలయంలోనే అయ్యప్పలకి భిక్ష ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ప్రతి ఆదివారం కూడా స్పెషల్గా అయ్యప్ప స్వామివారికి స్పెషల్ అభిషేకం, మళ్ళీ పడి పూజ, భజన్స్ దేవాలయంలో జరుగుతుంటాయి. ఇవి కాకుండా ఇళ్ళ దగ్గర మన గృహాల్లో కూడా చాలామంది అయ్యప్పలు గృహ పూజలు చేసుకుంటారు. ఇంట్లో అయ్యప్ప స్వామి పూజలు పెట్టుకుంటారు. అది వీక్ డేస్లో సోమవారం, మంగళవారం, శుక్రవారం సాయంత్రం, శనివారం సాయంత్రం. ఒక ఆదివారం మాత్రం బయటికి పూజ ఉండదు, ఇక్కడే చేసుకుంటారు. మిగిలిన రోజుల్లో ఇళ్ళల్లో కూడా చాలామంది ఆ భజన్స్ పెట్టుకొని అయ్యప్ప స్వామి పూజలు చేసుకుంటుంటారు. ఇవన్నీ కాకుండా మనం ప్రతి సంవత్సరం మహాపడి పూజ చేస్తాము. ఆ శాస్త్ర ప్రీతి అంటారు. దానికి మన స్వాములే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. మన న్యూయార్క్ నుంచి పార్థసారథి గురుస్వామి వాళ్ళ బ్యాచ్, మన డెలావర్ నుంచి మన రత్నాకర్ గురుస్వామి తమ్ముడు వాళ్ళ బ్యాచ్, మన రాజాగణపతి టెంపుల్ నుంచి దీక్షిత శర్మ గారి వారు, మనోజ్ వాళ్ళ గురుస్వాముల బ్యాచ్, అలాగే గురువారిపల్లి టెంపుల్ వాళ్ళు, ఇంకా ఓం సాయి బాలాజీ టెంపుల్ అయ్యప్పలు, ఇలా చాలామంది అందరు అయ్యప్పలు సుమారుగా డెలావర్ నుంచి వస్తారు. వీళ్ళందరూ కలిసి సుమారుగా 300 నుంచి 400 మంది దాకా అయ్యప్పలు ఆ రోజు పూజలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్, మిగిలిన భక్తులు సుమారుగా 1000 మంది నుంచి 1500 మంది దాకా ఆ మహాపడి పూజలో పార్టిసిపేట్ చేస్తారు. అలాంటి పూజ మనం ఈ డిసెంబర్ 21st రోజు చేసుకున్నాము. ఈరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటాం, ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ పూజ. మధ్యాహ్నం 2 PM స్టార్ట్ చేస్తే రాత్రి 9 అవుతుంది. అన్ని పూజలతో పాటు ఈసారి స్పెషల్ ఏంటంటే పుష్పాభిషేకం ఒకటి ఏర్పాటు చేసాం. ఎప్పుడు మనం పుష్పాభిషేకం బాబా గారికి, మిగిలిన స్వాములకు చేస్తుంటాం. ఈసారి ప్రత్యేకంగా చాలా పూలు ఇండియా నుంచి ఫ్లవర్స్ తెప్పించి స్వామివారికి పుష్పాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఎంతోమంది అయ్యప్పలు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా జరిగింది. 2 PMకి ఏమో స్వామివారి సంకల్పం చెప్పుకున్నాం. 2:30కి అయ్యప్ప స్వామి అభిషేకం చేసుకున్నాము. అలాగే 3:30కి సామూహిక సహస్రనామార్చన పూజ చేసుకున్నాము. అన్ని విలక్కులు పెట్టుకొని దాంట్లో కూడా 108 మంది కూర్చున్నారు అయ్యప్పలు. దాని తర్వాత 4:15కి గురు పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గురు పూజ అయిపోతూనే 5 o'clockకి పలకీ ఉత్సవం. అయ్యప్పని పలకీలో తీసుకొని పేటతుళ్ళు ఆడుకుంటూ చండా మేళం అని చెప్పి కేరళ వాళ్ళది స్పెషల్ మేళం ఉంటుంది. ఆ మేళం వాళ్ళు పిలిపించాం. ఆ మేళం చేసుకొని బయటికి వెళ్ళి బయట పేటతుళ్ళు ఆడతారు. అక్కడ ఒక అగ్ని ఏర్పాటు చేసుకొని హోమం అక్కడ దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు చేసుకుంటూ అయ్యప్ప భజనలు చేసుకుంటూ పేటతుళ్ళు ఆడుకుంటూ 5 to 6 ఆ పల్లకి ఉత్సవాన్ని చేసుకొని లోపలికి వచ్చాం. లోపలికి రాగానే వెంటనే పుష్పాభిషేకం ప్రారంభించాం. 5:30 నుంచి పుష్పాభిషేకం జరుగుతున్నప్పుడే 6 PM నుంచి 8 PM వరకు మధ్యలో ఒక క్షణం కూడా ఖాళీ లేకుండా కంటిన్యూ భజన్స్. మన SDP అయ్యప్ప గ్రూపు, మరలా మిగిలిన మన బెజవాడ నుంచి NJABM గ్రూప్ వారు వాళ్ళ పాటలు, మన దీపక్ స్వామి, హరిస్వామి వాళ్ళ పాటలు, అలాగే మిగిలిన అయ్యప్పలందరూ కూడా ఛాన్స్ ఇచ్చి ఆ రోజు అయ్యప్ప భజన్స్ చేసుకున్నాం. అది అయిపోతేనే 8 PMకి స్వామివారి అష్టోత్తర పూజ, ఆ తర్వాత పడి వెలిగించుకొని మహాపడి హారతి, ఆ తర్వాత వచ్చిన స్వాములందరికీ కూడా మహాప్రసాదం ఏర్పాటు చేశాం. ఎంతో చక్కగా ఆ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి సహకరించిన దాతలకి, ముఖ్యంగా మన SDP అయ్యప్ప స్వామి గురుస్వాములు
గురుస్వాములు చాలా కష్టపడ్డారు. గురుస్వాములకి కన్యస్వాముల దగ్గర నుంచి గురుస్వాముల దాకా ఎవరైతే ఉన్నారో అందరూ ఎవరికి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయబట్టి ఇంత ప్రశాంతంగా చక్కగా జరిగింది. అది అయిపోతూనే మేరీల్యాండ్ మొన్న 25వ తారీఖు మనం మేరీల్యాండ్ యాత్ర కూడా ఇరుములు తీసుకొని వెళ్ళొచ్చాము. 2 బస్సుల్లో బయలుదేరి యాత్రగా వెళ్ళాము. ప్రతి సంవత్సరం లాగానే రాజా గణపతి టెంపుల్ దగ్గర, మహాలక్ష్మి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని మేరీల్యాండ్ వెళ్ళి ఆ రోజు రాత్రికి అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పడి 18 మెట్లు ఎక్కి ఇరుముడి సమర్పించి మరలా వెనక్కి వచ్చి 26వ తారీఖు ఈవినింగ్ మండల పూజ కూడా చేసుకొని ఆ స్వామివారి మాలలు విసర్జన చేశారు చాలామంది. కానీ ఇంకా కొంతమంది మేమందరం మాలలోనే ఉన్నాం. ఎందుకంటే జనవరి 14th వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా 10-15 మంది స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ 14th వరకు ఉంటారు. 14th నాడు ఇరుముడి తీసుకొని మరలా మేరీల్యాండ్ వెళ్తాం. 14th నైట్కి మన దగ్గరే అయ్యప్ప స్వామి పూజ, జ్యోతి దర్శనం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఎవరెవరైతే స్వాములు కానీ దాతలు కానీ పార్టిసిపేట్ చేశారో ప్రత్యక్షంగా పరోక్షంగా వారందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా స్వామి శరణం. మరొక విషయం, 2026 వచ్చేసింది. అందరూ కూడా అడ్వాన్స్డ్ నూతన సంవత్సర ఆంగ్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా. ఇప్పటిదాకా జరిగింది ఏదైతే జరిగిపోయింది, చెడు వెళ్ళిపోవాలి, మంచి రావాలి. అందరికీ 2026లో మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు చల్లగా ఉండాలి. అందరి పిల్లలు విద్యలో పైకి రావాలి, పరీక్షల్లో పైకి రావాలి, ఉద్యోగాలు నిర్విఘ్నంగా ఉండి ఇంకా అభివృద్ధి చెందాలి, వ్యాపారస్తులకు వ్యాపారం బాగుండాలి, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్తలోక సుఖినో భవంతు.